G9 టీవీకు స్వాగతం. నా పేరు G9 టీవీ మిత్రులకు దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు విదేశాల్లో నివసించే తెలుగు వారందరికీ, ముఖ్యంగా పై ఆధారపడి జీవించే కోట్లాది చేనేత కళాకారులకు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి దసరా దీపావళి శుభాకాంక్షలు. ఏ రాష్ట్రం ప్రథమంగా ఉంది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పండి సార్. అదేవిధంగా మన ప్రభుత్వము ప్రజెంట్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు, ఆయన అసెంబ్లీ స్థానమైనటువంటి మంగళగిరి నుంచి చాలా ప్రమోట్ చేస్తున్నారు. చేనేత కార్మికుల పేరు చెప్పేసి మా మంగళగిరిలో ఈ విధంగా ఉంది చేనేత పరిశ్రమ అని చెప్తున్నారు సార్. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్. ప్రస్తుతం భారతదేశంలో ఏ రాష్ట్రము బెస్ట్ పాలసీ ఉంది సార్ మన చేనేత కార్మికుల కోసం? తమిళనాడు బాగా నడుస్తుంది. తమిళనాడులో 191,000 మగ్గాలు ఉన్నాయి, చేనేత మగ్గాలు. అంటే మగ్గాల సంఖ్యలో 2వ స్థానము, రాజకీయ ప్రాతినిధ్యంలో మొదటి స్థానం. అంటే దాదాపు వాళ్ళు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చేనేతను రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో 3,60,000 మగ్గాలు ఉన్నాయి. చేనేతను రిప్రజెంట్ చేసేవాళ్ళు ఒక్కరు లేరు. ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. సీటు కూడా తెలుగుదేశం పార్టీ ఒకే ఎమ్మెల్యేకి ఇచ్చింది. జగన్ కాంగ్రెస్ ఇద్దరికి ఇచ్చింది. వాళ్ళు ఓడిపోయారనుకో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన కాన్స్టిట్యూషన్కే పరిమితం అయిపోయాడు తప్ప చేనేతల గురించి పట్టించుకోలేదు. కందికుంట వెంకట ప్రసాద్, అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి ఆయన కాన్స్టిట్యూషన్ ప్రజల కోసమే అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఆ పని చూసుకుపోతున్నారు. తర్వాత చేనేత శాఖ మంత్రి గారు వచ్చారు. వాళ్ళ తండ్రి గారు చేనేత అంటే చాలా అభిమానము. రామచంద్రారెడ్డి గారు మన ఎన్టీ రామారావుకి చాలా ముఖ్యము. ప్రతి చేనేత మీటింగులో కూడా ఆయన ఉండేవాడు. ఆయన కుమార్తె వచ్చింది. కానీ ఆమె ఏం చేయగలదు? ₹1 బడ్జెట్లో ఇవ్వలేదు. 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన బడ్జెట్లో కనీసం ₹1 కూడా ఇవ్వలేరు. చేనేత కార్మికులు చనిపోతే, ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి కనీసం బట్ట కప్పాలంటే కూడా బట్టకయ్యే డబ్బు కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆమె ఏం చేయలేక, ఆమెకు ఇంకో మెయిన్ శాఖ ఉంది కదా, ఏది బీసీ వెల్ఫేర్, అది చూసుకుంటుంది. ఇది గాలికి వదిలేసింది. అందువల్ల ఏం పట్టించుకోవాలా. తర్వాత వాళ్ళకి కావాల్సిన నిధులు ఇవ్వకపోగా చేనేత రిజర్వేషన్ చట్టాన్ని, ఆప్కో బైలాను, రాజీవ్ విద్యా మిషన్ స్కీమ్ కింద తయారయ్యే బట్టలను ఆర్డర్స్, వాళ్ళ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి పగలు రాత్రి మవాళ్ళు పవర్ మగ్గాలపై నేర్చుకుంటూ వాళ్ళేమో కోటీశ్వర్లు అయిపోతున్నారు. చేనేతల పనులు లేక పూర్తిగా నిర్వీర్యమైపోయింది. 20% ఉన్నటువంటి చేనేత కార్మికులు ఇప్పుడు 1% కూడా లేరు. మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. చేనేతలకు ఇంత సమస్యలు వస్తున్నాయి కదా, అది జరిగిన విషయము. ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణము ఒకే సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. 1995వ సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది. ఎన్టీ రామారావు పీరియడ్ అంటే మహాత్మా గాంధీని కూడా తలపించి చేనేత ఉద్యమంతో ద్వారా స్వతంత్ర ఉద్యమంలో చేనేత ఉద్యమం కూడా ఉంటుంది. మీకేం తెలుసు కదా, స్వదేశీ ఉద్యమం. స్వదేశీ వస్త్రాలనే కొనాలని, ఇతరదే పవర్ మగ్గాలపై తయారు చేసినవి కొనకూడదని కుటీర పరిశ్రమలు, స్వదేశీ పరిశ్రమలలో దాదాపు 35% అన్ని అది కుటీర పరిశ్రమలు, వడ్రంగి కానీ, చేనేతలు కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా దీని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువగా ఉండేది మన దేశంలో. ఇవన్నీ కాపాడాలని ఉద్యమం చేశాడు ఆయన మహాత్మా గాంధీ 19 అది ఈ దినము మోడీ గారు వచ్చిన తర్వాత చేనేత దినోత్సవంగా ఆగస్టు 7వ తారీఖున జరుపుకుంటున్నాము, 2015 నుంచి. ఆ తర్వాత చేనేతకి ఎక్కువ సేవ చేసిన వారు ఎవరంటే ఎన్టీ రామారావు. మామూలు స్త్రీలు, ముసలివాళ్ళు నేయలేనటువంటి దుస్తులను
బీద వాళ్ళ కోసం తయారు చేయించాలని, సగం ధరకే వస్త్రాలు ఇప్పించాలని ఒక స్కీమ్ పెట్టి బాగా నడిపాడు. అంటే దాదాపు 30%కు ఆ ఒక్క జనతా వస్త్రాల స్కీమ్తోనే బ్రతికేవాడు. జనతా వస్త్రాల స్కీమ్తోనే. అది ఏమైందంటే ఆ తర్వాత 95 ఈయన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ స్కీము కొంచెం ఉపసంహరించారు. సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇచ్చేది, వీళ్ళు 50%. అంటే టోటల్ 50% డిస్కౌంట్లో సగం వాళ్ళు సగం వీళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నిలిపేసింది, వీళ్ళు నిలిపేశారు. ఆ స్కీమ్ పోయిన దానివల్ల ఉన్న మతి పోయింది. ఇంకా రాజశేఖర్ రెడ్డి వచ్చిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమయ్యే బట్ట మొత్తం లోకల్ బాడీస్ ఉన్నాయే, అవసరం మున్సిపాలిటీసు, పంచాయత్సు, వాళ్ళకి ఇచ్చే బట్టలన్నీ. తర్వాత దేవస్థానం, తిరుపతి తిరుమల దేవస్థానము, తర్వాత మిగతా గుళ్ళన్నీ ఉన్నాయి కదా దేశమంతా రాష్ట్రమంతా, వాళ్ళందరికీ కావలసిన వస్త్రాలను కేవలం ఆప్కో సంస్థ ద్వారా చేనేత వస్త్రాలనే కొనాలనేటువంటి ఒక జీవో తెచ్చాడు ఆయన. నెంబర్ గుర్తులేదు, జీవో తెచ్చాడు. ఆ జీవో ప్రకారము రాత్రి పగలు నేసిన వర్క్ ఉండేది. దాన్ని మొత్తం ఆ జీవోను పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి 95 నుంచి 2004 వరకు పతనం అయిపోయింది పూర్తిగా. అయితే దాదాపు 50-60% పోయింది అప్పటికే. అదిగాక ఆయన ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు ఆప్కో మేనేజ్మెంట్కి ఎన్నికలు జరుగుతాయి కదా, ఆ మేనేజ్మెంట్ గెలిచిన తర్వాత చైర్మన్లు ఉంటారు, తర్వాత కన్సర్న్ మంత్రి ఉంటాడు, వీళ్ళకే వదిలేశాడు. వీళ్ళు ఏం చేశారంటే స్వలాభం కోసము 340 విక్రయశాలలో 140 విక్రయశాలలు అమ్మేసి ఎదురు పగిడి అంటే మనము వాళ్ళకి ఇచ్చేది అది పగిడి, వాళ్ళ నుంచి ఎదురు తీసుకొని షాపులు క్లోజ్ చేయించారు. అలాగా బెంగళూరులో 2 షాపులు, చెన్నైలో 2 షాపులు, ఢిల్లీలో 2 షాపులు, ఆగ్రాలో ఒక షాపు అమ్మేశారు. ఈ విధంగా 70 కోట్ల వరకు కోసం గడ్డి తిని మొత్తం పోయింది, వ్యాపారం పడిపోయింది. 2004కి 50% పైన పోయింది. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆయన దాదాపు 70 షాపులు 5 సంవత్సరాలు ఓపెన్ చేశాడు. దానికి ఒక రకంగా పరిస్థితి తెచ్చాడు. 50% వరకు బాగా చేశాడు. అందువల్ల రెండోసారి కూడా గెలిచాడు. దురదృష్టవశాత్తు ఆయన కాలం అయిపోయారు అనుకోండి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం, అక్కడ పతనమైంది. అక్కడ ఆయన ఎలక్షన్ జరిపాడు. మేనేజింగ్ కమిటీ వచ్చింది. ఆ కమిటీ మొత్తం పవర్లూమ్, తమిళనాడు నుంచి పవర్లూమ్ వస్త్రాలు కొనుగోలు చేయడము, చేనేతలుగా సొసైటీలో తయారైనట్లుగా రికార్డులు సృష్టించడము, వాళ్ళు ఆప్కోకి అమ్మినట్లు రికార్డు సృష్టించడము, ఇలాగ చేసి చేనేత మగ్గాలకు పనులే లేకుండా కంప్లీట్గా స్పాయిల్ చేశారు. అక్కడితో 75% పోయింది. అదేవిధంగా వెల్కమ్ టు G9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం మరియు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం ఆప్కో డిఎంఓగా పనిచేసి రిటైర్డ్ అయిన ఏవి రమణ సార్తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నమస్కారం సార్. నమస్కారం అండి. G9 టీవీకి స్వాగతం సార్. నమస్కారం. మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంత శాతం మంది ఉన్నారు? ఇప్పుడు చేనేత పరిశ్రమ ఈ ప్రభుత్వంలో ఏ విధంగా నడుస్తుంది? చేనేత కార్మికులకి ఏ విధమైన లబ్ధి చేకూరుస్తున్నారో కొద్దిగా తెలియజేయండి సార్. 1995వ సంవత్సరానికి ముందు చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవించే చేనేత కళాకారులు దాదాపు 20% వరకు ఉన్నారు దేశం మొత్తం మీద. అది అగ్రికల్చర్ ఇండస్ట్రీ తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీగా పేరున్నది. 5000 సంవత్సరాల నుండి ఉన్నటువంటి పరిశ్రమ 1995 వరకు అన్ని ప్రభుత్వాల్లో బాగా పనిచేసింది. కార్మికులకు అందరికీ పూర్తిగా పని ఉన్నది. 1990 తర్వాతనే కొంచెం దెబ్బతిన్నది. అంతకుముందు కూడా దేశంలో తయారయ్యే అన్ని వస్త్రాలను ఆప్కో విక్రయస్థానాలలో ప్రతి షాపులో ఉంచి
ఏ వస్త్రం కావాలన్నా ఏ రాష్ట్రంలో తయారయ్యే కావాలన్నా కూడా పెట్టి అమ్మే పరిస్థితి ఉండేది. ఎందుకంటే రెసిప్రోకల్ బేసిస్ అని ఉండేది. ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర అపెక్స్ సంస్థ ఉండేది. ఈ అపెక్స్ సంస్థలంతా ఒక అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో తయారయ్యే వస్త్రాలని మిగతా రాష్ట్రాలకు కావాల్సిన వాళ్ళకి అమ్మేవాళ్ళు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూడాను వాళ్ళ దగ్గర కొనుక్కుండేటివి, మనవి వాళ్ళకి అమ్మేవాళ్ళము. అందువల్ల వ్యాపారం చాలా బాగుండేది. చేనేత కార్మికులు రాత్రింబోళ్ళు పని ఉండేది. తర్వాత ఒక బ్రాండ్ నేమ్ ఆప్కో అంటే అది ఒక బ్రాండ్ నేమ్. ప్రపంచంలో ఎక్కడా కూడా ఆప్కో వస్త్రాలంటే నాణ్యతకు అన్నిటికీ బాగా ఉంటాయని కొనేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో అప్పుడు పవర్లూమ్స్ అంటూ లేవు, 95 వరకు చాలా తక్కువ. అందువల్ల ఇది చాలా బాగా జరిగింది. ఆప్కో విక్రయశాలలు అప్పటికి దాదాపు 340 షాపులు ఉండేవి దేశమంతా. ఉద్యోగస్తులు 3400 మంది ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో 2000 నాటికి కంప్లీట్గా షాపులన్నీ మూసేసి 1400 మంది ఉద్యోగం నుండి తీసివేయడం జరిగింది. అప్పుడు మీరు ఉన్నారా సార్? అప్పుడు 2002 వరకు నేను ఉన్నాను. 2002లో రిటైర్డ్ అయ్యాను. ఆ టైంలోనే జరిగింది అది. నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్. నేను ఉద్యోగంలో చేరినప్పుడే 1980వ సంవత్సరంలోనే ఎక్స్పోర్ట్ మేనేజర్గా అప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై, మెడ్రాస్లో ఎక్స్పోర్ట్ మేనేజర్గా పనిచేస్తుండేవాడిని. ఆ టైంలోనే నేను ఒక ఆప్కో స్టాఫ్ యూనియన్ ఎస్టాబ్లిష్ చేసి దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ రాష్ట్రమంతా దేశమంతా ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అందరినీ మెంబర్స్గా చేర్పించి స్టార్ట్ చేశాను. 1980లో అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ పివి బడి అనే ఉండేవారు. ఆయన ఏం చేశాడంటే పవర్లూమ్ మగ్గ వస్త్రాలను నగరీలో కొన్నాడు. అంటే ఆప్కో బైలా ప్రకారము చేనేత వస్త్రాలనే కొనాలా, చేనేత వస్త్రాలనే తయారు చేయాలా సొసైటీలు అనేటువంటిది నిబంధన ఉండేది. దాన్ని అతిక్రమించి కొన్నప్పుడు నేను 1983లో ఆయనపై లోకాయుక్తలో కేసు వేశాను. కేసు వేసిన తర్వాత ప్రూవ్ అయింది. నగరి చిత్తూరు డిస్ట్రిక్ట్లో బ్యాన్ కూడా పెట్టారు సొసైటీస్కి. అక్కడి నుంచి నా క్యారియర్ యూనియన్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు నేను యూనియన్లో కంటిన్యూ అవుతూ వచ్చాను. యూనియన్ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ అనే పేరు పెట్టి ఒక యూనియన్ ఎస్టాబ్లిష్ చేసి నడిపాను. ఆ తర్వాత 2007లో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్ అని రిజిస్టర్ చేయించాను. దానిని ఆ తర్వాత సంవత్సరంలో నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్గా కన్వర్ట్ చేసుకొని తెలంగాణకి సపరేట్ ప్రెసిడెంట్ని పెట్టా. నేను నేషనల్ దీంట్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ది మొత్తం నేషనల్ వైడ్ అంతా నేనే చూస్తున్నాను అప్పటి నుంచి. ఇటువంటి ఆప్కోలో జరిగే అవకతవకల గురించి కానీ, చేనేత రిజర్వేషన్ చట్టం అతిక్రమించడం కానీ, ఆప్కో బైలాను అతిక్రమించడం కానీ, తదుపరి రాజీవ్ విద్యా మిషన్ పథకం అని ఒకటి ఉంది. దేశం మొత్తం మీద స్కూల్కు వెళ్ళే పిల్లలకి యూనిఫామ్ దుస్తుల కొరకు తయారయ్యేటువంటి బట్టను చేనేతల మీదనే తయారు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకు ఆర్డర్స్ ఇచ్చారు. అది కూడా దుర్వినియోగమై పవర్లూమ్ మీద తయారు కావడంతో చేనేత పరిశ్రమ, చేనేత కళాకారులకు పూర్తి పని కోల్పోవడము, ఆకలి చావులకు, ఆత్మహత్యలకు గురి కావడం జరిగింది. సార్, గత ప్రభుత్వంలో కొన్ని లబ్ధి పొందారు. అంటే చేనేతలందరికీ ఒక సంవత్సరానికి 20 చొప్పున జగన్మోహన్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎటువంటి లాభాలు లేవు సార్, చాలా ఇబ్బంది పడతారు చేనేతలు. ఇప్పుడు ఏమన్నా మీ సూచన ఏమైనా ఇస్తారు సార్ వాళ్ళకు? అది జనరల్గా ఏమంటే, గత ప్రభుత్వంలో చేనేత కళాకారులు పూర్తిగా వృత్తిని కోల్పోయారు. వాళ్ళకి బ్రతుకు తెరువు లేదు.
అందులోకి కరోనా ఒకటి రావడము, ఆఖరికి వీళ్ళు తిండికి కూడా పనులు లేవు కదా అనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వము కనీసం వాళ్ళని బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో కలు గంజే తాగి బ్రతుకుతారని 24,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి ఇచ్చారు. దానివల్ల నిజంగా చెప్పాలంటే అప్పుడు కరోనాతో పనులు లేకపోవడమే కాదు, వస్త్రాల తయారీ కూడా లేదు. అటువంటిప్పుడు ఈ కోటి జనాభాని వాళ్ళు కాపాడగలిగారు. ఏది అప్పటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఇబ్బంది పడుతుందా సార్? ఈ ప్రభుత్వంలో ఏమైందంటే వాళ్ళ రాజకీయ పరిమితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. అప్పటి ప్రభుత్వం పెట్టిన స్కీమ్ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలా, దాన్ని అబాలిష్ చేస్తామని అబాలిష్ చేసేసారు. అది ఒక్కటే ఆధారం ఉండే వాళ్ళకి, అది పోయింది. ఆ తర్వాత నేను రాసినటువంటి ఉత్తరాలను బేస్ చేసుకొని తట్టుకోలేక ఆఖరికి ఏదో ఒకటి చేయాలని మొన్న చేనేత దినోత్సవం రోజున ఆగస్టు 7వ తారీఖున 25,000 ఇస్తానని అనౌన్స్ చేశాడు. ఇంతవరకు ఇవ్వలేదనుకోండి. కానీ 15 నెలలు పూర్తిగా పోగొట్టుకున్నారు వాళ్ళు చేనేత కళాకారులు. ఆ ప్రభుత్వంలో చాలా వరకు ఏం చేయలేకపోయినా అప్పటికే 90% పతనమై ఉన్నది చేనేత పరిశ్రమ. ఇది వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికే అతను చేసే పరిస్థితుల్లో ఏమీ లేదు. కాబట్టి అతను ప్రొక్యూర్మెంట్ చేయలేదు, పౌరు మగ్గాలపై ఉత్పత్తి చేయడానికి అవకాశము దొరకలేదు. ఒకే ఒక తప్పు చేశాడు, నగరిలో పవర్లూమ్ క్లాత్ కొన్నాడు అప్పటి మినిస్టర్తో. అది ఒక తప్పు చేశాడు. దాని మీద కూడా రిపోర్ట్ చేశాము. దాని మీద సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ వచ్చింది. అది కూడా మధ్యలో ఈ ప్రభుత్వం నిలిపివేసింది. ఎందుకంటే నేను పెట్టిన కేసులో 2000 నుంచి ఉన్నవి కేసులు, ఇవన్నీ పవర్లూమ్ వైలేషన్. వాటిలో ఎక్కువ మరి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనూ కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లోనూ ఎక్కువగా ఉన్నాయి. అందరు ఆఫీసర్లు, మంత్రులు అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దానివల్ల అది కూడా నిలిపేశారు. ఆ తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది హక్కు కదా, మానవ హక్కు కదా, దీన్ని పోగొట్టారని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఆదేశాలు పంపించారు. మీరు విచారణ చేయించి ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ కంప్లైనెంట్ చేయమని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని చేపట్టలేదు. తర్వాత పౌర మగ్గాలపై ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. చేనేత మగ్గాలకు పనులు లేకుండానే పోయినాయి. కూలి పనులకు పోతున్నారు. కూలి పనులు చేయని వాళ్ళు అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు తీసుకొని అధిక వడ్డీకి తీసుకొని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆకలి చావులు ఎక్కువైపోయి ఈ విషయమే అన్నీ కూడా ప్రభుత్వానికి నా 1,43,000 ప్రత్యక్ష పరోక్ష లేఖల ద్వారా 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి, లీగల్ ఏజెన్సీస్కి, అన్నిటికీ, కాన్స్టిట్యూషనల్ హెడ్స్, ప్రెసిడెంట్, గవర్నర్ గారికి అందరికీ తెలియజేయడమైంది. అన్నీ కూడా ఏది యాక్షన్ లేదు, అన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇది ఇండియాలో లంచం అంటే అది ఒక తప్పు కింద లేదు అనేటువంటి నిరూపణకు వచ్చేశారు. ఇది సర్వసాధారణమని. రాజకీయ నాయకులు 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోయేవాళ్ళే కోట్ల రూపాయలు సంపాదించుకొని పోతుంటే మేము గెజిటెడ్ ఆఫీసర్స్ కష్టపడ్డాము, చదివాము, మేము తీసుకోవడంలో తప్పేంటి? ఎందుకంటే నేను రిటైర్డ్ అధికారిగా అవి చెప్పకూడదు. ముందు మాదిరి ఆఫీసర్ మాదిరి లేదు. 90కి ముందు ఎన్టీ రామారావు టైం వరకు 5% ఉండింటుంది. అంతకంటే 95% లేరు. ఐఏఎస్లో కూడా లేరు, లంచం ఉండదని. ఇప్పుడు ఈ సంస్థకు పోతే మనం ఎలా సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే అడుగుపెడుతున్నారు. వాళ్ళకి చేనేత డెవలప్మెంట్ కానీ, చేనేత కళాకారులకి పనులు ఉన్నాయా లేదు కానీ ఆలోచించే పరిస్థితి లేదు. పనులు కల్పించాలంటే ఏం చేయాలి? ఆప్కో బలోపేతం చేయాలి. ఆప్కో దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తారు వీళ్ళు? గవర్నమెంట్ ఇవ్వాల. గవర్నమెంట్ అడిగేది ఎవరు? కనీసం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే నేను మొన్న రాశాను,
10,000 కోట్ల రూపాయలకి 10 లక్షలు ఇచ్చింటే చనిపోయే వాళ్ళకన్నా ఆ బట్ట కప్పడానికన్నా పనికొచ్చేది, అది కూడా ఇవ్వలేదు మీరు. రాసిన పబ్లికే రాశాను నేను, కరెక్ట్గా డైరెక్ట్గా సీఎంకి వీళ్ళకే రాస్తాను, నేను ఎవరికి పెట్టను. నాకు సోషల్ మీడియాలో ఇవి కూడా కాదు, ఉన్న విషయాలు వాళ్ళకే రాస్తున్నా, అవే నేను సోషల్ మీడియాలో కానీ ఇస్తున్నా. నేను స్వయంగా వాళ్ళని తిట్టి రాయను, నేను స్వయంగా అధికారిని. నేను సమస్యలను తెలియజేస్తున్నారా సీఎం గారు? అసలు అక్నాలజ్మెంట్ లేదు, చూశాడో లేదో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడైతే మంత్రులు వాట్సాప్లో పెడుతున్నాను కాబట్టి మనం ఇన్ఫోలో చూస్తే చూసినట్లుగా మనకు తెలుస్తుంది తప్ప మెయిల్లో తెలియదు కదా. అన్ని మెయిల్ కదా నేను పెడుతున్నది గవర్నమెంట్కి, అవి మనకు తెలియవు. చూస్తున్నాడో లేదు, చూసేవాడైతే నా దృష్టికి తెలిసి నేను ఒక్కరు కూడా రిప్లై ఇవ్వరు. రిప్లై ఇవ్వాలంటే వాళ్ళు ఇరుక్కుపోతారు, ఎందుకంటే వాళ్ళల్లో కూడా పొరపాటు ఉంటాయి కదా, చేయలేకపోతున్నారు కదా. ఇప్పుడు ప్రజలకు నారా లోకేష్ ఎన్నో చెప్పాడు, అవన్నీ చేస్తున్నాడంటే ఆయన అన్ని మర్చిపోయి మంగళగిరిలో నీకు ఆ పదవి ఇస్తా, ఈ పదవి ఇస్తా అన్నటువంటి పదవులు ఎవరికి కావాలా? పదవులు ఎవరికి కావాలా? సత్యకుమార్ యాదవ్ ఉంది, అతను పట్టించుకోకపోయినా కూడా దేశంలో ఫస్ట్ టైము క్లస్టర్ ఇస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లస్టర్ తెప్పిస్తున్నాడు. దానివల్ల కొన్ని వేల మందికి పని దొరుకుతుంది. అది ఆయన సెంట్రల్ గవర్నమెంట్ పోట్లాడు, కనీసం అటువంటి పనులన్నా చేయొచ్చు కదా, ఆయన చేశాడు. మంగళగిరికి కూడా రాకపోయినా ఈయన తెప్పించుకోగలిగాడు ధర్మవరం. ప్రభుత్వం వేస్ట్ అని కాదు, అధినాయకుడు ఈ కరప్షన్ మీద శ్రద్ధ పెట్టాలి. ఈ ప్రభుత్వం వేస్ట్ అనడానికి లేదు. ఏమిటంటే కేవలం కొన్ని కారణాల వల్ల వాళ్ళు చేసే తప్పులు మాత్రం చెప్తున్నా. ఏ దేశమైనా కూడా ముఖ్యంగా అభివృద్ధి కావాలంటే సంపద సృష్టించాలి, కార్యక్రమాలు చేయాలి, ఈ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. అంతేగాని సంపద సృష్టించకుండా వచ్చిన డబ్బును దాన ధర్మాలు చేసి ఈ ఆటో వాళ్ళకి 15,000, ఇంకొకరికి 20,000, ఇంకొకరికి 14,000, చెప్పులు కుడతా పోతే రోడ్డు మీద కనపడితే చెప్పులు రోడ్డు దగ్గర పోయి, నీకు ఇది కాదు. వ్యవస్థ ఎంత పెద్దది, వ్యవస్థలో ఎంతమంది ఆధారపడుతున్నారు, వ్యవస్థకు కావాల్సినటువంటి నిధులు మనం కేటాయిస్తున్నాం లేదా, వాళ్ళకి పనులు కల్పన చేస్తున్నామా లేదా అనేది చూడాలి. ఇప్పుడు దాదాపు మన దేశం మొత్తం మీద జనాభా 28 కోట్లు ఉన్నారు, చేనేత జనాభా. కనీసం 5 కోట్ల మంది 6 కోట్ల మంది వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. ఈ 5 కోట్ల మంది వృత్తి పనులు మొత్తం పోయినట్లే కదా. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తితే 30 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. 30 లక్షల ఉద్యోగాలు రావాలంటే నువ్వు తెస్తావు, కష్టపడుతున్నావు, తిరుగుతున్నావు, పారిశ్రామికవేత్తలు రప్పిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఎన్ని చేస్తే నువ్వు తెస్తే 15 లక్షల ఉద్యోగాలు తెస్తావు. ఇంకా 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు రాబోయి 15 లక్షల ఉద్యోగుల కోసం ఎవరికి వస్తాయి? యూత్, చదువుకున్న వాళ్ళకి వస్తాయి. మామూలు జనరల్ క్వాలిఫికేషన్ BA ఇటువంటి చదివిన వాళ్ళు ఎంతకు పని చేస్తున్నారు? షాపుల్లో పోయి 9,500కి పని చేస్తున్నారు. వీళ్ళకి మరి వీళ్ళు ఎలా బ్రతుకుతారు? అందువల్ల దేశీయ మహాత్మా గాంధీ చెప్పిందంటే దేశీయ వృత్తులు, దేశీయ కుల వృత్తులు, కాటేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ కులాల వృత్తులను బట్టి ఉంటాయి. వాటిని కాపాడడానికి చూస్తే దేశం బాగుపడుతుంది. అది చేయాల. దానివల్లే మొత్తం మన దేశం ఇలాగైపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది. సార్, మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూలో చివరి భాగంగా మన జిల్లా మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారికి, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంగళగిరి నుంచి పదే పలు మీటింగ్లలో నారా లోకేష్ గారు చెప్తుంటారు, ఆయన గారికి ప్లస్ మన పక్క నియోజకవర్గమైనటువంటి సవితమ్మ గారికి చివరిగా మీరు ఎన్నో లెటర్లు రాశారు, వాళ్ళు స్పందించలేదు సార్. మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్లకు ఒక విషయం తెలియజేయండి సార్. ముఖ్యంగా చేనేత కళాకారుల ఓట్లతో గెలిచినటువంటి నియోజకవర్గాలు 60కి పైన ఉంటాయి. అందులో ముఖ్యంగా 12 నియోజకవర్గాలు 50% దగ్గర ఓటుతో వేసి గెలిపించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ నియోజకవర్గాలను అన్నింటినీ రిప్రజెంట్ చేస్తున్నది అన్ని రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు.
పయ్యావుల కేసు ఉరవకొండలో మొత్తం ఉండే ఓట్లన్నీ కూడా ఆయనకే పడ్డాయి. సబితమ్మ గారికి జనరల్గా ఓట్లు అన్నీ పడ్డాయి. కానీ ధర్మవరంలో ఉన్నటువంటి ఓట్లు చేనేతల ఓట్లతోనే గెలుస్తాడు ఎవడైనా. మంగళగిరిలో కూడా చేనేత ఓట్లతోనే గెలుస్తారు. పిఠాపురంలో కూడా చేనేత ఓట్లతోనే గెలుస్తారు. పిఠాపురం నుంచి గెలిచినటువంటి పవన్ కళ్యాణ్, ధర్మవరం నుంచి గెలిచినటువంటి సత్యకుమార్ యాదవ్, ఉరవకొండ నుంచి గెలిచినటువంటి పయ్యావుల కేసు, చేనేత శాఖ మంత్రి, వీళ్ళు నలుగురు ఏకమై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగులో కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంది. చేనేతకు జరిగిన అన్యాయం అంతా ఏంటో వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఈ నా ఉత్తరాలు వాళ్ళందరూ చూస్తున్నారు. కమిటీ ఒక చంద్రబాబు నాయుడు గురించి నాకు తెలియదు, కానీ నారా లోకేష్ చూస్తున్నాడు, సత్యకుమారయ్య, పయ్యావులు అందరూ చూస్తున్నారు. కనీసం వాటి గురించి చర్చిస్తే మేధావులుగా ఉండేవాళ్ళు ఉంటారు, అనుభవజ్ఞులుగా ఉండేవాళ్ళు ఉంటారు. నాకుంది అనుభవం. నేను వచ్చే చంద్రబాబు నాయుడు కంటే 9 సంవత్సరాల ముందు పుట్టా. నేను ఇక్కడ కాదు, ఫస్ట్లో అరెస్ట్ అయ్యాను. ఎక్కడ? సేలంలో, తమిళనాడులో ఇన్స్టిట్యూట్లో చదువుతూ. ఏమైందంటే అక్కడ కామరాజు నాయుడు, మన నీలం సంజీవ్ రెడ్డి, ఈ జిల్లా అతనే కదా, ఇద్దరు ఆంధ్ర సాహిత్య సమితికి ఇన్వైట్ చేసాం అక్కడ పొన్నమాపేట సేలంలో. అక్కడికి వచ్చినప్పుడు కామరాజు నాడని ఒక మాట పిలిచండి అన్నాడు ఆయన. ఈయనకి సన్మానం చేస్తుంటే పిలిచారు, వచ్చాడు. వచ్చిన తర్వాత కామరాజు నాయుడు ఆయన చూసి వీళ్ళంతా ఎవరంటే, ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ రాదు రాదు రాదు. ఆయన కామరాజుని ఏమన్నాడు తమిళ్లో, అరవండి 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 అన్నారు. అందరూ అరిచారు. మేము ఇన్వైట్ చేసింది ఆంధ్ర స్టూడెంట్స్. నేను అంటే సేలానికి రాదు రాదు అన్నాను, కర్ణాటకకి పోదు పోదు అన్నాను, వైజాగే ఉక్కు వస్తుంది, ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్దే, ఆంధ్రుల హక్కు, అదే హక్కు హక్కు అని నేను అరిచాను. అరెస్ట్ చేయన్నాడు వాడు కామరాజు, చేసి పారేశాడు. సంజీవ్ రెడ్డి అన్నాడు, ఆగండి అన్నాడు. ఆగండి, మీరేమని అరిచారు? సేలానికి రావాలా, వైజాగ్ పోకూడదు అన్నాడు. ఆయన ఏమరిచాడు? మీరు అరిచిన తర్వాత నరిచాడు, వైజాగ్కి వస్తుంది మీకు రాదన్నాడు. మీరు చేసినప్పుడు తప్పు కదా. అతను ఎవరు స్టూడెంట్ అరిస్తే తప్ప వదిలేయండి అంతే. ఇప్పటికీ మర్చిపోను నేను. అట్లా చేసిన నేను స్టూడెంట్స్ రిక్రియేషన్ క్లబ్ సెక్రటరీని అక్కడ. ఇన్ని రాష్ట్రాలు, 7 రాష్ట్రాలు. 7 రాష్ట్రాలు అంటే గుజరాత్ కలిసింది, ఒరిస్సా కలిసింది, మన సౌత్ ఇండియా కాకుండా. ఒకే ఇన్స్టిట్యూట్ సేలం, నార్త్ ఇండియన్స్కి వారణాసి. అప్పటి నుంచే నేను ఉన్నానటువంటి లీడర్గా. అప్పటి నుంచి ఉద్యోగంలో పోట్లాడాను, అన్నీ చేశాను. 29 ట్రాన్స్ఫర్లు, ఒకటి తక్కువ 30. వాళ్ళకి తెలిసి అది కూడా రాశాను కదా, అది కూడా రాశాను, అన్నీ చెప్పాను. అప్పుడే ఎన్నోసార్లు డిస్మిస్ చేయాలన్నారు. 20 పైసలు తినిపోయాడు, డిస్మిస్ చేయమన్నాడు. మద్రాసులో ఎక్స్పోర్ట్ మేనేజర్ని తినిపోయినాడని. ఇవన్నీ నేను లెక్క చేయను. బై బర్త్ చేనేతలో పుట్టాను, చేనేతలో పెరిగాను. చేనేత వృత్తి సంబంధమైన సాంకేతిక నిపుణత్వంలో నేను పట్టాపుచ్చుకున్నా. కాబట్టి నాకు ఎవడు ఏది తీసేస్తాడంటే, ఒక అడిగాడు, ఒక లక్ష్మీప్రసాద్ అని ఉంది, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మీకు తెలిసే ఉంటుంది. మీరు ఇలా పోట్లాడుతున్న మాకు ఎండీగా వచ్చింది, నీకు డిస్మిస్ చేస్తే నువ్వు బ్రతకలేవు కదమ్మా, ఇల్లు లేదు వాకిలు లేదంటే, నాకు నేత వచ్చు, మా నేత వేసుకొని బ్రతుకుతా. నేను హై స్కూల్కి బాగుందే నేత వేసిన, 5 సంవత్సరాలు వేసిన అని చెప్పాను. అట్లే ఇప్పుడు కూడా ఎంతోమంది బెదిరించారు, ఐఏఎస్లు బెదిరిస్తున్నారు, పెట్టుకోమన్న కేసులు పెట్టుకోమని, అన్నిటికీ తెయించున్నాను. నా లైఫే దీనికి అంకితం. వాడు బంధువు లేదు, ఎవరు కదా, నాకు అంతా బంధువులే. ఆయన బంధువే, ఎవరు సత్యకుమార్ యాదవ్ బంధువే, ఆయన యాదవ్ కావచ్చు, నాకు బంధువే. నా బామర్ది కూతుర్నే వాళ్ళ అన్న కొడుకు చేశాం. అన్ని రకాల బంధువులే. కాబట్టి బంధుత్వం కూడా లేదు నాకు, చేనేత ముఖ్యం. అది ముఖ్యంగా సార్ మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో అనుభవజ్ఞులైన ఆప్కో మాజీ డిఎంఓగా పనిచేసిన మీతో నేను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా మీ జీవితంలో మీరు ఏ విధమైన ఘటనలు జరిగాయో మీరు అన్నీ తెలియజేశారు. చేనేత కార్మికుల కోసము మన ఏవి రమణ సార్ గారు ఏ విధంగా పాటుపడ్డారో, ఆయన తన జీవితంలో ఆప్కో డిఎంఓగా ఉండి, అదేవిధంగా నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ వెల్ఫేర్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి సార్ గారితో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, అదేవిధంగా గర్వకారణంగా ఉంది. నమస్కారం. అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు సార్. అదేవిధంగా
సవితమ్మ గారు ఉమ్, మన హ్యాండ్లూమ్స్ మినిస్టర్ గారు ఉమ్, ఆ విధంగా వాళ్ళు మనకు ఏ విధంగా మీరు రిటైర్డ్ ఆప్కో డిఎంఏగా ఉన్నారు కాబట్టి రిటైర్డ్ అయ్యారు కాబట్టి వాళ్ళకు మీరు సలహా ఏ విధంగా ఇవ్వగలుగుతారు సార్? ఆప్కోకు వాళ్ళు ఏమి చేయాలి? ఇప్పటికే నేను చాలాసార్లు వాళ్ళకి ఉత్తరాలు రాశాను. ప్రతిరోజు మంత్రిమండలికి తప్పనిసరిగా లెటర్లు పంపుతున్నాను. ఇప్పుడు చేనేత పరిశ్రమ పూర్తిగా దెబ్బతినడానికి కారణము పవర్ లూమ్లో తయారయ్యేది చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అతిక్రమించి. అది ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నదంటే రాయలసీమలో కూడా ఎక్కువగా జరుగుతున్నది ఎక్కడంటే అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో ఎన్నికైన వాళ్ళు ఉన్నారే, చేనేత కాన్స్టిట్యుయెన్సీ అని పేరు పొందిన ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు ఆయన సత్యకుమార్ యాదవ్. ఆయన మేను చూడాలి. పై అవల్ కేసు ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్గా జీతాలు ఉన్నవాడు, చేనేత కళాకారులు ఓట్లతోనే గెలిచినవాడు. వీళ్ళకి దీంట్లో నిధులు కేటాయించాలని, వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలీదా? ₹1 కేటాయించలే. 2. మూడవది సవితమ్మ గారు కూడా ఈ అనంతపురంలోనే పెనుగొండ నియోజకవర్గానికి చెందింది. ఆమెకు అన్నీ తెలుసు. ఆమె ధైర్యంగా అడుగుతుందా? ఒకసారి నేను వెళ్ళి అడిగాను. ఇవన్నీ అడిగితే ఆమె చెప్పే ప్రశ్న ఎలా ఉందంటే, సత్యకుమార్ యాదవ్ గారు నారా లోకేష్ ఇద్దరితో కలిసి మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకోవాలంట. అంటే నారా లోకేష్ ఇండిపెండెంట్, అతనికి కావాల్సినటువంటి పోర్ట్ఫోలియోకి ఎంత కావాలో అంత తెప్పించుకుంటున్నాడు. ఈయన పోర్ట్ఫోలియో వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళు చూసుకున్నారు. వైద్య శాఖకి ఆయన శాంక్షన్ చేయించుకున్నాడు. కానీ వీళ్ళ ఓట్లతో గెలిచి, చేనేత ఓట్లతో గెలిచి, చేనేతను మరిచి వాళ్ళకి ఇచ్చిన పోర్ట్ఫోలియోలు వాళ్ళు చూసుకుంటే చేనేతను పలకరించే వాళ్ళు ఎవరు లేదు. దాంతో అడిగే దిక్కు లేదు, నాకుడు లేదు. అంటే సవితమ్మ గారు ప్రస్తుతం ఆప్కోకి కానీ ఆమె తీసుకున్న ఛార్జ్ కోసం కానీ ఆమె ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం లేదని మీరు చెప్తున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమె వాళ్ళిద్దరిని కన్సల్ట్ చేయాలి. ఎవరిని? సత్యకుమార్ యాదవ్ గారిని, నారా లోకేష్ గారిని. ఆమెకి అంత టైం లేదు. ఆమె కూడా మంచి పోర్ట్ఫోలియో కదా, బీవర్స్ది, ఇది మన బీసీ వెల్ఫేర్ది కదా. ఆమె దాంట్లో చూసుకుంటున్నది తప్ప ఇది మర్చిపోయింది. దీంట్లో ఏం చేయలేదు. అది మనం చెప్పాలంటే దురదృష్టకరం. ఆమె అడగాల సీఎం దగ్గరికి. సీఎం ఈనాటి వరకు కూడా ఒక చేనేత నాయకుడికి కానీ అపాయింట్మెంట్ ఇచ్చే టైం లేదు. సమకూర్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. ఇది ప్రజానీకమంతా కూడా దాదాపు నాకు తెలిసి 5 కోట్ల జనాభా వరకు మా వ్యూవర్ సంబంధమైన వాళ్ళంతా దేశం మొత్తం మీద చూస్తారు. ప్రపంచంలోని తెలుగు వాళ్ళు చూస్తారు. అందరూ కూడా సీఎం కూడా ఉత్తరాలు రాస్తున్నారు. చేనేత దుస్థితిని గమనించి చేనేతకు మీరు ఆదుకోవాల్సిందని అతనికి లెటర్స్ కూడా రాస్తున్నారు. దీనివల్ల ఈ ప్రెస్ మీటింగ్ వలన వాళ్ళకి కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.